నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో కూటమి నేతల బైక్ ర్యాలీ నిర్వహించారు. అమరావతి చట్టబద్ధత నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. కేఎం హాస్పిటల్ వద్ద నుంచి చెన్నూరు రోడ్డు పార్క్ సెంటర్ వరకు ఈ కార్యక్రమం సాగింది. జై హో అమరావతి అంటూ నినాదాలు చేశారు. జాతీయ జెండాను చేతపట్టి హర్షం వ్యక్తం చేశారు. భారీ ర్యాలీతో పట్టణమంతా జన సందోహంగా మారింది. రాజధానిని చట్టబద్ధంగా ఆమోదించడం గర్వకారణమని కూటమి నేతలు తెలిపారు. ఈ రోజు ఈ కళ 2014 ప్రభుత్వం అమరావతి రాజధానిగా ప్రకటించినప్పుడు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి మద్దతు తెలిపాడు. తెలిపి 2019 అధికారం వచ్చినాక ఇది అమరావతి రాజధాని కాదు, 3 రాజధానులు 3 ముక్కల ఆటలాగా రాష్ట్ర అమరావతిలో భూములు ఇచ్చిన రైతుల్ని నానాగా ఇబ్బందులు పెట్టాడు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఎన్నికలు ముందులో ఇచ్చినట్టుగా వాళ్ళకి ముఖ్యంగా అమరావతి శాసన రాజధాని ఉంటుందని వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2024లో అతను తగ్గి ఆ రోజు అమరావతి రాజధానిగా ఏర్పడిన కొరకు అతను తగ్గి కూటమి ప్రభుత్వానికి గెలిపించేదాన్ని కూడా ఎంతో సాయశక్తులు లేరు. 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి ముఖ్య కారకులు పవన్ కళ్యాణ్ అని గర్వంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా చెప్పుకుంటున్నారు. అదేవిధంగా ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు అమరావతిని శాసన రాజధానిగా ప్రకటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యంగా జనసేన పార్టీ దేవతలు పూజించిన అమరావతి రాజధానిని ఈ రోజు దాన్ని ఏలం చేస్తూ 3 జిల్లాల్ని రకరకాల పేర్లు పెట్టాలని చెప్పి రకరకాలుగా చెప్తున్నారు. ఇప్పటికీ మేము మద్దతు ఇవ్వమంటున్నారు. ఇప్పటికైనా తెలుసుకోండి, ఓ వైసీపీ నాయకులారా, రాష్ట్రం మొత్తం దేశం మొత్తం ప్రతి ఒక్కరూ మద్దతు ఇచ్చి ఒక రాజధానిగా నిలబెట్టి చేస్తుంటే మనం ఎందుకు దీనికి మద్దతు ఇవ్వటం లేదో మీరు అర్థం చేసుకోండి. వైసీపీ నాయకులారా, ఈ 5 ఏళ్లలో మీ విధ్వంసాలు చూసి విసిగిపోయి అలసిపోయిన జనాభాకి మళ్ళీ అదే విధంగా మేము 3 జిల్లాల రాజధాని చేస్తామంటున్నారు. దీన్ని సహించరు. భవిష్యత్తులో మిమ్మల్ని అధికారంలోకి రాసి పెట్టుకోండి. దీన్ని ఈ రాజధాని మీరు కూడా స్వాగతించి అమరావతి రాజధానిని శాశ్వత రాజధానిగా ఉంటుంది. మీరు భవిష్యత్తులో అధికారంలోకి వచ్చినా కూడా ఏమి చేయలేరు, అధికారంలోకి రాలేరు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. దేవతలు పూజించిన అమరావతి రాజధాని